వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల. ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయిది అయితే మ్యారేజ్ అయితే వెళ్ళామండి. అక్కడ వచ్చేసి పెళ్లి టయానికి వెళ్ళాము. కరెక్ట్ మేము వెళ్ళే టయానికి అబ్బాయి వాళ్ళు అయితే వచ్చారు. అబ్బాయి వచ్చి ఉన్నాడు, అమ్మాయి కోసం వెయిటింగ్ ఇక్కడ. అబ్బాయి అమ్మాయిని అయితే మనకి అది వెనకాల కనిపిస్తుంది కదా రథంలాగా, అందులో అయితే అబ్బాయిని అమ్మాయిని గేట్లో నుంచి అయితే తీసుకెళ్ళాలని ఇక్కడంతా రెడీగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మాయి కూడా వచ్చిందండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అయితే దాని మీదకి ఎక్కితే దానికి క్రాకర్స్ ఇప్పుడంతా కూడా సెట్టింగ్స్ ఉంటున్నాయి కదా, క్రాకర్స్ అవన్నీ కూడా పెట్టేసి చాలా బాగా రెడీ చేశారండి. ఇప్పుడు టౌన్లో మ్యారేజ్ సంగతి చెప్పే పని ఉంది. ఒక ఈవెంట్ వాళ్ళకి ఇచ్చామంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు రథం మీదకి ఎక్కిన తర్వాత అయితే క్రాకర్స్ అన్నీ కూడా పెట్టేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కదండి, ఫ్లవర్స్ పేపర్స్ అన్నీ కూడా. ఇంకా కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత అయితే స్మోకు అన్నీ కూడా ఇక అవన్నీ చెప్పే పనే ఉందిలేండి పెళ్ళిళ్ళలో. ఇప్పుడు ఏ ఫంక్షన్కైనా అంతేగా. ఇక్కడ నుంచి అబ్బాయి అమ్మాయి అయితే లోపలికి వెళ్ళడానికి వచ్చే దగ్గర ఒకవైపు అయితే వినాయకుడిని పెట్టారండి, చక్కగా డెకరేషన్ చేసి. అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ డోర్ అండి. ఈ డోర్లోంచి లోపలికి వెళ్ళడం, ఒకవైపు వినాయకుడిని ఒకవైపు వచ్చేసి బటర్ఫ్లై లాగా అయితే పెట్టారండి. ఈ బటర్ఫ్లై డెకరేషన్ చేసిన దగ్గర అయితే ఒక రోబోని పెట్టారు. ముందు రోబో లోపల కళ్యాణ మండపంలో కూడా తిరిగి వచ్చిందండి. ఇది వచ్చేసి ఈవెంట్ వాళ్ళు ఊరుకోరు కదా, ఇక్కడ అబ్బాయి వెళ్ళేటప్పుడు అబ్బాయి వాళ్ళ నానండి, ఈయన మా మామయ్య. ఈయన వచ్చేసి డ్యాన్స్ చేయమంటే ఎవరు చేయలేదని అయితే ఇక్కడ మామయ్య చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ వచ్చేసి లేట్ నైట్ అండి. ఇక్కడ వచ్చేసి స్టేజ్ డెకరేషన్ కోసం బోల్డ్ అన్ని పువ్వులు అయితే అక్కడ కనిపించినాయి, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారండి పక్కన. అక్కడికైతే వెళ్ళాను. ఇక్కడ స్టేజ్ డెకరేషన్ కోసం ఆల్రెడీ ఒకసారి రిసెప్షన్కి ఒక డెకరేషన్ చేసి ఉంది. ఇది మళ్ళీ పెళ్లి టయానికి మారుస్తారు అనుకుంటా. ఇక్కడ మళ్ళీ పెళ్లి టయానికి మారుస్తారనుకుంటా, అందుకని మళ్ళీ డెకరేషన్ చేస్తున్నారండి. ఇది రిటర్న్ మేము మళ్ళీ వెనక్కి వచ్చే టైంకి మళ్ళీ అప్పుడు లేట్ నైట్లేండి, 1 o'clock మ్యారేజ్ అక్కడ. అందుకని రిసెప్షన్ డెకరేషన్ తీసేసి మళ్ళీ పెళ్లి మండపం డెకరేషన్ చేస్తారు, దానికోసం రెడీ చేస్తున్నారు. బోల్డ్ అన్ని పువ్వులు అయితే అక్కడ ఉన్నాయండి. ఇదైతే బాగుందని అయితే నేను వీడియో తీశాను. ఇటు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్లో గేట్లో డోర్లో నుంచి స్టేజ్ మీదకి వెళ్ళే దగ్గర చిన్న చిన్న బొకేల్లాగా కూడా పెట్టడానికి కూడా రెడీ చేశారు. పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అన్నీ చూసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించి అయితే వీడియో తీశానండి నేను. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఇంకా పెడితే బాగోదులేని అయితే పెట్టలేదు. లిల్లీసు, చామంతి, గులాబీలు ఉన్నాయండి. ఎన్ని గులాబీలు ఉన్నాయో అసలు చాలా బాగుంది అనిపించింది. ఈ గ్రీన్ కలర్ చామంతి ఇవి వచ్చేసేమో అటు ఇటు పెట్టడానికి ఇలా రెడీ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే వచ్చి చూసేసి వెళ్తున్నారండి. గులాబీలు కూడా కావాల్సిన కలర్స్ కొన్ని తీసుకుని కూడా వెళ్తున్నారు. చాలా బాగుంది అనిపించింది. ఈ బొకేస్ కూడా బాగున్నాయి కదా. మన బొకేస్ అవి కనుక నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ రోబో ఫోటో తీసిందండి. అదైతే లైట్గా అనిపించింది. నేను కట్టుకున్న శారీకి అక్కడ లైటింగ్కి డల్గా అనిపించింది.